హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ నాకు మరో కేక్ ఆర్డర్ వచ్చిందండి. 2 kgs కేక్, డబుల్ టైర్ కేక్, 2 టైర్ కేక్ అండి. ఈ ఆర్డర్ నాకు మా చెల్లెల వైపు నుంచి వచ్చిందండి. తనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ నాకు ఫస్ట్ ఈ కేక్ నేను చేశానండి. ఇదే డిజైన్, సేమ్ డిజైన్ చేశాను. నా వీడియోస్లో చూసి షార్ట్స్ ఉన్నాయి కదండి మన ఛానల్లో, అవి చూసి నాకు ఇదే కేక్ కావాలని చెప్పి నాకు ఈ డిజైన్ ఇచ్చారండి. అంటే ఈ కేక్ నాకు 1 డే ముందే ఇచ్చారండి. అంటే నా నైట్ నాకు 7కి చెప్పారు ఈ కేక్ కావాలని చెప్పి. మా చెల్లెలు నాకు ఫోన్ చేసి చెప్పిందండి. ఓకే అన్నానండి. టుమారో 5 కల్లా ఇవ్వాలి అన్నారండి. ఈవినింగ్ 5 కల్లా ఇవ్వాలి అన్నారు. అలాగే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. కానీ టైం ఉంది కదా, బాగానే ఈజీగానే చేశానండి. ఆల్రెడీ నేను ముందుగా చేసిన కేకే కదండి, నాకు చాలా ఈజీ అనిపించింది, చేశానండి. కేక్ బాగుంది. చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్కి లైక్ ఇవ్వడం లేదండి. లైక్ ఇవ్వండి. ఏమన్నా మీకు ఈ వీడియోలో నచ్చకపోతే కూడా నాకు చిన్న కామెంట్ పెట్టండి. ఏమైనా మార్చుకోవాలన్నా నేను మార్చుకుంటానండి. ప్లీజ్ అండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను గోల్డ్ మార్క్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. 2 కప్స్ వరకు తీసుకున్నానండి. క్రీమ్ నేను తీసుకొని విప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈ క్రీమ్ చూసారా ఎంత స్టిఫ్గా, బాగా స్టిఫ్ పిక్స్ వచ్చేంత వరకు మనం విప్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఇదంతా అవి ఉంటాయి కదండి, బ్లేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఇలా మనం మొత్తం క్రీమ్ విప్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా విప్ చేసామంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయండి. అలా మిక్స్ చేసుకోవడం చాలా అవసరం అండి. చెయ్యాలి, కంపల్సరీ చేయాలండి అలా మనం మిక్స్. ఇప్పుడేమో ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఏమో షుగర్ తీసుకున్నానండి, మామూలు షుగరే. అది తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కేక్ సోక్ చేసుకుంటాం కదండి, అందుకోసం నేను ఇందులో మళ్ళీ 1 స్పూన్ వరకు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కేక్ ఫ్లేవర్ ఏంటో చెప్పలేదు కదండి. ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అండి. వెనిలా ఫ్లేవర్ కేక్ అండి ఇది. ఇంతకుముందు వీళ్ళకి నేను కేక్ చేసి ఇచ్చానండి. వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నారు. చాలా బాగుంది టేస్ట్ అన్నారు. ఈ కేక్ కూడా ఇచ్చిన తర్వాత వీళ్ళు తిని చూసిన తర్వాత చాలా నాకు రివ్యూ కూడా ఇచ్చారండి వీళ్ళు. చాలా టేస్ట్ బాగుంది, కేక్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నారండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. డిజైన్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ తీసుకొని అందులో కొన్ని మిల్క్ వేసుకొని ఆ చాక్లెట్ని 30 సెకండ్స్ కింద మైక్రో ఓవెన్లో పెట్టి మెల్ట్ చేసుకున్నానండి. చాక్లెట్ గనాష్ చేసుకున్నాను. తర్వాత వైట్ చాక్లెట్ తీసుకొని గ్రేట్ చేశానండి. కొంచెం చాక్లెట్ని, అది నాకు సరిపోలేదండి, ఇంకా గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ 3 కేక్స్ బేక్ చేశాను చూడండి. ఈ టిన్ సైజెస్ వచ్చేసి చెప్తున్నాను వినండి, కరెక్ట్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ఈ హైటెడ్ టిన్ వచ్చేసి 7 ఇంచెస్ టిన్ అండి. ఇది కింద కేక్ వచ్చేసి నేను 2 kgs వరకు బేక్ చేశానండి. చూడండి కేక్ ఎలా డ్యామేజ్ అయిందో, కానీ తర్వాత ఇది మొత్తం కరెక్ట్ అయిపోయిందండి. చేశానండి, ఎలా చేశానో అన్నది కూడా మీరు చూడండి. ఇందులో ఒక 1 kgకి ఎక్కువ బ్యాటర్ వేసుకొని బేక్ చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ ఇంకో 7 ఇంచెస్ కేక్ టిన్ ఉంది కదండి, అందులో కూడా కొంచెం బ్యాటర్ వేసి 2 kgs బ్యాటర్ కదండి, 1.5 kgకి ఇందులో ఈ 7 ఇంచెస్ టిన్లో బేక్ చేశాను. 1/2 kg వచ్చేసి 1/2 kgకి చిన్న టిన్ ఉంది కదండి, అది వచ్చేసి 5 ఇంచెస్ టిన్ అండి. అది అందులో బేక్ చేశాను అనమాట. దీనికి వచ్చేసి 7 ఇంచెస్ టిన్, హైటెడ్ టిన్ తీసుకున్నాను. తర్వాత 7 ఇంచెస్ది 7/2 ఇంచెస్ టిన్ అండి, రెండిట్లో బేక్ చేసుకున్నాను అనమాట. 3/4 వంతేమో ఒక హైటెడ్ టిన్లో వేసుకున్నాను. 1/4 వంతు వరకు, 1/4 కన్నా ఇంకా తక్కువ ఏమో ఈ చిన్న టిన్లో వేసుకొని బేక్ చేసుకున్నానండి. అలా 2 టిన్స్లో వేసి బేక్ చేసుకున్నానండి. తర్వాత హాఫ్ కేజీ బ్యాటర్ వరకు వచ్చేమో అది 5 ఇంచెస్ టిన్లో చేశానండి. టిన్ సైజెస్ వచ్చేసి 7 ఇంచెస్ 5 ఇంచెస్ టిన్ అండి. ఇప్పుడు ఇవన్నీ లేయరింగ్ చేసుకున్నాను.
లేయరింగ్ చేసుకున్న తర్వాత అవన్నీ పక్కన పెట్టుకున్నానండి. 5 ఇంచెస్ టిన్‌లో కూడా కేక్ తీసుకున్నాను కదండీ! అది కూడా కేక్ టిన్‌కి బాగా జాగ్రత్తగా చేశాననమాట. లూజ్ చేసుకున్నాను కేక్‌ని. చేసుకున్న తర్వాత ఆ కేక్‌నేమో దాన్ని కూడా 4 లేయర్స్ వరకు లేయరింగ్ చేసుకున్నానండి. ఈ కేక్ చూసారా ఎంత స్పాంజీగా ఎంత బావుందో. ఇదివరకైతే నేను మైక్రో ఓవెన్‌లో చేసేదాన్నండి. అంత బాగా వచ్చేది కాదు నాకు కేకు. ఇప్పుడు ఇది ఉంది కదండీ ఓటీజీ వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తుందండి. కేక్ చాలా బాగా వస్తుందండి ఓటీజీలో. ఇప్పుడు మొత్తం కేక్స్ అన్నీ లేయరింగ్ అయిపోయింది కదండీ! లేయరింగ్ అయిపోయిన తర్వాత క్రీమ్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కేక్ చేసే ఒక బోర్డు ఉంటుంది కదండీ! బేస్ ఉంటుంది కదా! దాన్ని మనం చాలా చక్కగా నీట్‌గా తుడిచి పెట్టుకోవాలండి. అది క్లీన్ చేసిన తర్వాతే మనం కేక్ అనేది అది మొత్తం క్లీన్ అయిన తర్వాతే మనం కేక్‌ని ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టుకున్నానండి. ఫస్ట్ లేయర్‌కి షుగర్ వాటర్‌తో సోక్ చేస్తున్నానండి. చూసారా? ఇందాక మనకి కేక్ టిన్ నుంచి డీమౌల్డ్ చేస్తుంటే కొంచెం డ్యామేజ్ అయింది కదండీ! అక్కడ చూడండి కేక్ ఎలా అయిపోయిందో దాన్ని కూడా కవర్ చేశానండి. క్రమ్ కోట్ చేసేప్పుడు మనం కొంచెం క్రీమ్‌తో కవర్ చేసేసామంటే కరెక్ట్‌గా అయిపోయిందండి. బాగానే వచ్చింది. నాకేమంత ప్రాబ్లం అనిపించలేదు దానివల్ల. మొత్తం బాగా నీట్‌గా వచ్చేసిందండి. కేక్ కూడా ఎక్కడ తగ్గలేదు. కరెక్ట్‌గా వచ్చిందండి సైజు కూడా. దానివల్ల ఏమైనా ఎక్కువ తక్కువ వస్తుందేమో అనుకున్నాను కానీ అలా రాలేదండి. ఇప్పుడు వాటర్‌తో సోక్ చేసిన తర్వాత షుగర్ వాటర్‌తో తర్వాత క్రీమ్ పెట్టుకొని అప్లై చేసుకున్నానండి. లేయర్ మొత్తం అప్లై చేసిన తర్వాత 2 స్పూన్స్ ఏమో ఇది చాక్లెట్ గనాచ్ చేశాను కదండి వైట్ చాక్లెట్ది అది కూడా 2 స్పూన్స్ వేసుకొని అప్లై చేసుకొని తర్వాత మనం గ్రేట్ చేసిన చాక్లెట్ ఉంది కదండి అది కూడా వేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకోండి. ఆ లేయర్ పెట్టుకొని దాన్ని కూడా సేమ్ ఇంకంతే మనం ముందుగా షుగర్ వాటర్తో సోక్ చేసుకోవడమేనండి. ఇంకా మిగతా లేయర్స్ అన్నీ ఇంకా అంతేనండి. సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఆ లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రమ్ కోట్ నీట్గా చేసుకోవాలండి. కేక్కి క్రమ్స్ అనేవి బయటికి రాకుండా అలా నీట్గా చేసుకున్న తర్వాత బోర్డ్ మొత్తం క్లీన్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. కేక్ని క్రమ్ కోట్ చాలా టైమే పడుతుందండి కానీ పట్టినా కూడా చేయాలండి. మనం అలా చేస్తేనే కేక్ అనేది నీట్గా చక్కగా ఉంటుంది. మనం తర్వాత ఫినిషింగ్ ఇచ్చేప్పుడు కూడా మనకి ఆ క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయండి. అలా చేసుకోండి. ఈ లేయర్ కూడా పెట్టాను చూడండి. లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత దాని లోపల స్ట్రా ఒకటి తీసుకొని ఇన్సర్ట్ చేశానండి నేను. అలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం స్ట్రాస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పై టైర్ కేక్ వస్తుంది కదండి మనకి. ఆ టైర్ కేక్ దాన్ని ఇంకో ½ కేజీ కేక్ వస్తుంది కాబట్టి ఆ వెయిట్ని ఇది ఆపాలి. అలా ఆపడం కోసమని పిల్లర్స్లా పెడతామన్నమాట. అవి మనం స్ట్రాస్ అనేవి ఇలా మనం క్రమ్ కోట్ అనేది నీట్గా చక్కగా చేసామంటే మనం ఫినిషింగ్ ఇచ్చేప్పుడు మనకంత కష్టం అనిపించదండి. చాలా ఈజీగా అయిపోతుంది ఫినిషింగ్ అనేది మనం ఈజీగా చేయొచ్చండి. కేక్ అనేది ఒక ఆర్ట్. అది చాలా ఈజీగా చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎవరైనా చేయగలిగేంత ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ అండి కేక్ చేయడం అంటే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారా నేను స్క్రాపర్ తీసుకొని బాగా క్లీన్గా నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ కేక్ని చేస్తున్నానండి. ఆ కేక్ని స్క్రాపర్తో నీట్గా అయిపోయి నాకు క్లీన్గా వచ్చింది అనుకున్న తర్వాత నేను కేక్ బోర్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ముందుగానే చేయాలండి కేక్ బోర్డ్ క్లీనింగ్ అనేది. తర్వాత మనం చేయాలంటే మనకు పోదండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే దానికి అంటిన క్రీమ్ అంతా గట్టిగా అయిపోతుంది. ఇలా నేను స్ట్రా చూసారా అందులోపల గుచ్చిన తర్వాత పైకి కొద్దిగా తీసి కట్ చేస్తున్నాను. ఆ సైజ్ చూసుకొని అలా కట్ చేసుకోవాలండి. స్ట్రా మనం ఇన్సర్ట్ చేసేప్పుడు ఇది పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కేక్ 2 టైర్ కేక్ కాబట్టి పై టైర్ కేక్ని ఈ కింద టైర్ కేక్ బరువు మొయ్యాలి కాబట్టి ఆ వెయిట్ అనేది ఈ కేకే భరిస్తుంది కాబట్టి దానివల్ల దీనికి ఇలా
స్ట్రాస్ పెడితే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కేక్ ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళాలన్నా కూడా మనకి పైకి కేక్ రెండు కదలకుండా, బేస్ నుంచి కదలకుండా కరెక్ట్గా అలాగే ఉండిపోతాయండి, చక్కగా నిలబడి ఉంటాయి. ఇప్పుడేమో చిన్న కేక్ క్రమ్ కోట్ చేస్తున్నానండి. చిన్నది ఆ బేస్ తీసుకొని బేస్ని క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బేస్కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టానండి. ఫస్ట్ లేయర్ పెట్టి దానిపైన మనం మిల్క్ మేడ్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ తీసుకొని దాంతో సోక్ చేస్తున్నానండి. సోక్ చేసిన తర్వాత అందులోనే ఆ క్రీమ్ అప్లై చేస్తున్నాను కదా, ఆ క్రీమ్లోనే నేను ఈ చాక్లెట్ గనాచ్ ఉంది కదండి, దాన్ని కూడా వేసి అప్లై చేసేసానండి ఆ బేస్ మొత్తం నేను. తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకున్నాను. ఆ లేయర్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, దానికి కూడా అలాగే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఇలా స్క్రాపర్ తీసుకొని రౌండ్గా క్లీన్గా చేసుకోవాలండి క్రమ్ కోట్ అనేది. తర్వాత ఈ పై టైర్ కేక్కి ఫస్ట్ టైర్ కేక్ అండి ఇది, పెద్ద కేక్ ఇది 1.5 kg కేక్ అండి ఇది. ఈ కేక్లో 2 టైర్ కేక్స్కి 2 కలర్స్ వచ్చాయి, అంటే పింక్ కలరే. ఇదేమో కొంచెం మనం ఇప్పుడు విప్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్లో కొద్దిగా తక్కువ క్రీమ్ వేసుకొని లైట్ పింక్ కలర్ అండి ఇది, బేబీ పింక్ అనమాట. ఆ క్లిప్ మిస్ అయిందండి వీడియో తీయడానికి. ఇది లైట్ క్రీమ్తో ఏమో కింద టైర్ కేక్ రెడీ చేసుకున్నాను. పై టైర్ కేక్ ఏమో కొంచెం డార్క్ కలర్ అనమాట. ఆ కేక్కి డార్క్ కలర్ వేసుకొని అప్లై చేసుకున్నానండి. క్రమ్ కోట్ అయిన తర్వాత మనం ఫినిషింగ్ ఇస్తాం కదండి, అంటే ఇది ఎక్కువ క్రీమ్తో ఎక్కువ కలర్ ఏం కాదు కదా, లైట్ కలర్సే కాబట్టి నేను డైరెక్ట్గా ఆ క్రీమ్తోనే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఆ క్రీమ్లోనే ఫినిషింగ్ ఇచ్చే క్రీమ్లోనే నేను ఇలా లైట్ కలర్ వేసి కొద్దిగా 2 డ్రాప్స్ వరకు వేసుకున్నానండి. పింక్ కలర్ వేసుకొని బేబీ పింక్ వచ్చిందనమాట. అలా వచ్చిన తర్వాత ఈ క్రీమ్తో అప్లై చేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నానండి. కేక్ మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసానండి. తరువాత దీనికి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఒకటి ఇచ్చానండి కేక్ చుట్టూ. చాలా నీట్గా రావాలండి, షార్ప్ అడ్జస్ట్ అనేవి రావాలి, తప్పనిసరిగా రావాలి. మనం కొంత లేట్ అయినా పర్లేదు కానీ కేక్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇప్పుడు చూసారా పైన కేక్ అంతా బాగా నీట్గా అయిపోయిందండి. స్క్రాపర్తో చేసేసాను కదా, ఆ చేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని ముందు ఆ బ్రష్ని ఒక చోట పెట్టి కేక్ టర్న్ టేబుల్ ఉంటుంది కదండి, దాన్నే మనం తిప్పుతూ ఉంటే అలా మనకి ఆ ప్యాటర్న్ అనేది వస్తుందండి. మన చెయ్యి అనేది ఒకే చోట పెట్టాలి. కేక్ చుట్టూ మనం చేతిని ఏం తిప్పవలసిన అవసరం ఏం లేదు. ఒక చేతి పెట్టి మనం రైట్ హ్యాండ్తో బ్రష్ పెట్టుకున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఏమో ఆ టర్న్ టేబుల్ తిప్పుకుంటూ పోతే అదేమో మనకి ఆ డిజైన్ లాగా ఓ ప్యాటర్న్ వచ్చేస్తుందండి. తర్వాత జిగ్జాగ్ స్క్రాపర్ ఉంటుంది కదండి, స్క్రాపర్లో జిగ్జాగ్ ఒకవైపు అలా జిగ్జాగ్లా డిజైన్లా వస్తుంది కదండి, దాంతో జిగ్జాగ్లా అది ఆ ప్యాటర్న్ ఇచ్చేసానండి కింద వైపు కేక్కి. తర్వాత ఇప్పుడు పై టైర్ కేక్ చేయడానికండి, ఇది చిన్న కేక్ చేయడానికి. దానిలో ఆ లైట్ కలర్ క్రీమ్లోనే ఇంకా 3-4 డ్రాప్స్ వరకు వేసుకున్నానండి డార్క్ క్రీమ్ రావడానికి. అలా డార్క్ వచ్చిన తర్వాత ఆ క్రీమ్ తీసుకొని మళ్ళీ ఈ చిన్న కేక్కి అప్లై చేసుకున్నాను అనమాట. ఇది మొత్తం ఫినిషింగ్ వచ్చిన తర్వాత దీనికి కూడా సేమ్ పైన అప్పర్ కేక్ పై టాప్ ఏమో అలాగే ఇందాక చేశాను కదండి ఆ బ్రష్తో పెద్ద టైర్ కేక్కి 1.5 kg కేక్కి ఆ కేక్కి చేసినట్టే పైన కూడా దీనికి చేశాను. తర్వాత ఈ కింద కూడా బాగా క్రీమ్ మొత్తం అప్లై చేసుకొని నీట్గా అయిపోయిన తర్వాత షార్ప్ అడ్జస్ట్ వచ్చిన తర్వాత అలా చేసుకోవాలండి. ఇది మొత్తం నీట్గా క్లీన్గా చేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక ప్యాటర్న్ లా ఇచ్చాను చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్రీమ్లో యూస్ చేశాను చూడండి, కలర్స్ వచ్చేసి బ్లూ డైమండ్ కలర్స్ అండి, అవి జెల్ కలర్స్ అండి, చాలా మంచి కలర్స్ అండి అవి. కలర్ బాగా కొంచెం తక్కువ మనం కలర్ వేసుకున్నా కూడా మంచి కలర్ ఇస్తుందండి బ్లూ డైమండ్ కంపెనీ అనేది. బాగుంటాయండి జెల్ కలర్స్, మనకి మంచిగా ఉంటాయి జెల్ కలర్స్. ఎవరైనా తీసుకోవాలి పర్చేస్ చేయాలన్నా కూడా లిక్విడ్ కలర్స్ కన్నా కూడా ఇవి ప్రిఫర్ చేయండి. ఇలా మనం క్లీన్గా స్క్రాపర్తో క్లీన్గా నీట్గా కేక్ అనేది చాలా చక్కగా నీట్గా రావాలండి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు పైన అప్ అండ్ డౌన్లో ఉంది కదండి, ఆ క్రీమ్ని కూడా నీట్గా చేసుకోవాలండి. పైన అనేది కేక్ మనకి షార్ప్ ఎడ్జస్ట్ అనేవి తప్పనిసరిగా రావాలండి. అలా వస్తేనే కేక్ అనేది లుక్
వైజ్ చాలా బాగుంటుంది. అలా వచ్చేంత వరకు ట్రై చేయండి. స్టార్టింగ్లో బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఒకటికి 4-5 సార్లు అయినా సరే చేయండి. అలా చేయడం వల్ల కేక్ అనేది ఇలా షార్ప్ ఎడ్జెస్ వచ్చి ఆ కేక్ లుక్ అనేది బాగుంటుంది. కేక్ లుక్ బాగుంటేనే కదండి మనకు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆర్డర్ వస్తుంది. ఇది చూసారా, ఇప్పుడు స్క్రాపర్కి నేను డిజైన్ చూపించాను చూడండి, పెద్దగా రౌండ్గా వచ్చి ఉన్నాయి డిజైన్స్. అవి ఆ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. కేక్ లుక్కే టోటల్గా చేంజ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కేక్, అసలు చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? ఇంకా లేట్ ఎందుకండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందండి ఈ వీడియో, ఇంకొంతమందికి చేరుతుందండి ఈ వీడియో. అలా చూస్తే నాకు కూడా ఛానల్కి సపోర్ట్ అవుతుంది కదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తారు కదా. ఓకే అండి, ఇప్పుడు కింద టైర్ కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిన తర్వాత, అంటే ఈ కేక్స్ అనేవి నేను చేసేసి 2-3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టేసానండి. 1 అవర్ దాకా డీ ఫ్రిడ్జ్లో పెడతానండి. తప్పనిసరిగా ఏ కేక్ అయినా చేయనివ్వండి, ఫస్ట్ నేను డీ ఫ్రిడ్జ్లో పెడతాను 1 అవర్ వరకు. ఆ తర్వాత దాన్ని తీసి కింద ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. మామూలు ఫ్రీజర్లో పెడతాను. 2-3 అవర్స్ అయినా సరే పెట్టేస్తానండి. తర్వాత మళ్ళీ కేక్ అనేది 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత కస్టమర్ వచ్చే 1 గంట ముందైనా సరే, 1 గంట ముందైనా లేదా కస్టమర్ వచ్చే 1.5 అవర్ ముందైనా సరే తీసి కేక్ మిగతా డెకరేషన్ మొత్తం చేస్తానండి. అంటే క్రీమ్తో ఏదైనా మనం చేసే డెకరేషన్ ఏదైనా ఉంటే అది చేస్తాను. ఇలా స్టెప్ కేక్స్ ఉంటాయి కదండి, ఆ స్టెప్ కేక్స్ కూడా మనం సెకండ్ స్టెప్ పెట్టుకోవడానికి కూడా ఇలా కింద మీ కేక్స్ అనేవి కాస్త కూల్ ఎక్కువ అవ్వాలండి. 2-3 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో వదిలేయాలి మనం. అలా వదిలేసిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది మనం కింద టైర్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, చక్కగా సెట్ అయి ఉంటుంది కదండి. కేక్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది అనే ప్రమాదం అనేది మనకు ఉండేదన్నమాట. అలా చేయాలి. ఇప్పుడు కస్టమర్ వచ్చే ముందు 1 అవర్ లేదా 2 గంటల ముందు అయినా సరే కేక్ బయటికి తీసుకొని ఆ కేక్కి ఏదైనా క్రీమ్ డెకరేషన్స్ అలాంటివి ఉంటే అవన్నీ ఫినిషింగ్ చేసేస్తానండి. అవి చేసేసిన తర్వాత ఏదైనా ఇలా, ఇప్పుడు నేను దీని మీద బటర్ఫ్లైస్ ఉన్నాయండి, ఆ బటర్ఫ్లైస్ ఏం చేశానంటే ఫోటో ప్రింటింగ్ తీయించానమాట. ఆ ఫోటో ప్రింటింగ్ తీయించిన ఆ బటర్ఫ్లైస్ యాడ్ చేయాలంటే కస్టమర్ తీసుకెళ్లే ముందే యాడ్ చేస్తాను. మనం ఇలా ముందుగానే యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ కేక్కి ఉండే వాటర్ అంతా ఈ పేపర్ లాగేస్తుంది అనమాట. ఆ ఫోటో ప్రింట్కి ఇలా వచ్చి ఫోటో ప్రింట్ అనేది మనకి అంత లుక్గా కనిపించదు, బాగోదు, పాడైపోతుందండి. అందువల్ల ఎప్పుడైనా సరే మనం ఫోటో ప్రింట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఏం చేయాలంటే కస్టమర్ వచ్చే ముందు వాళ్ళు వచ్చే ముందే మన ముందు ఒక మాట చెప్తే, మీరు వచ్చే ముందు నాకు 10 నిమిషాల ముందే ఫోన్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చెప్తారండి. వాళ్ళు కాల్ చేసి వస్తారు మనకి. అలా వచ్చేటప్పుడు మనము ఈ బటర్ఫ్లైస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను దీనికి ఒక స్టార్ నాజిల్ తీసుకొని ఆ నాజిల్తో పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఆ నాజిల్తో ఫ్లేవర్స్లా ఇచ్చాను చూడండి. కింద బార్డర్ ఇచ్చాను అనమాట. ఆ బార్డర్ ఇచ్చిన తర్వాత గ్లిటర్ పంప్ ఉంటుంది కదండి, ఆ గ్లిటర్ పంప్తో సిల్వర్ డస్ట్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల ఈ కేక్ ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది, మనకి చూడడానికి అసలు అఫీషియల్ లుక్ వస్తుందండి. ఆ లుక్ చూడండి, అసలు అది మెరుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కేక్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా దీనిపైన మళ్ళీ క్రౌన్ కూడా పెట్టానండి. ఈ క్రౌన్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బటర్ఫ్లైస్, ఇది కస్టమర్ వచ్చే ముందే చేశానండి. ఇవన్నీ నేను కస్టమర్ ఇప్పుడు వస్తున్నానండి అని నాకు ఫోన్ చేశారు. 20 మినిట్స్ ముందే నాకు ఫోన్ చేశారండి. అలా ఫోన్ చేసిన తర్వాత అవన్నీ పెట్టుకుని నేను స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసేసానండి. పక్కన చూస్తున్నారా, ఇవన్నీ ఫోటో ప్రింట్స్ అండి, నేనే చేయించాను ఇవన్నీ ఫోటో ప్రింట్స్.
ఈ బటర్ఫ్లైస్ కూడా మొత్తం ఒకే సైజ్ బటర్ఫ్లైస్ కాదండి. ఇది మనకి ఒక ప్రింట్ అయ్యి ఏ4 షీట్లో వస్తాయండి. అవన్నీ మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి, షేప్ ఇవ్వాలి. ఇది ఒక్క సైజు కాదండి. ఫస్ట్ నేను అందులో పెట్టిన బటర్ఫ్లై వచ్చేసి చాలా పెద్ద బిగ్ సైజ్ దండి. ఆ తర్వాత దానికన్నా కొంచెం చిన్నది, ఆ తర్వాత ఇంకా చిన్నది, అలా సైజ్ వైజ్గా పెట్టుకున్నాను అనమాట. తరువాత కింద టైర్ కేక్కి ఫస్ట్ మధ్యలో వచ్చేసి కొంచెం పెద్ద బటర్ఫ్లై పెట్టుకున్నానండి. తర్వాత అటు ఇటు ఒకే సైజువి చిన్న సైజువి పెట్టుకున్నాను. తర్వాత దానిపైన ఇంకొకటి అలా ఒక లైన్ వైజ్గా ఇచ్చానమాట బటర్ఫ్లైస్ని. ఎలా అనిపించిందండి మీ కేక్? నచ్చిందా? లుక్ ఎలా ఉంది? బాగుందా? నీట్గా ఉందండి, క్లీన్గా వచ్చిందండి కేక్ అనేది. బాగుందండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ కేక్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మీకు నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. ఎలా ఉందో కూడా నేను కూడా తెలుసుకోవాలి కదండి. చెప్తారు కదండి. ఓకే అండి, ఫైనల్లీ ఈ డిజైన్ అంతా అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా ఉంది కదండి డిజైన్. మీకు సింపుల్గా చేసుకున్నామండి ఈ డిజైనర్ కేక్ని. ఊటీ పేపర్ ఈ ఫోటో ప్రింట్తో మనం తీసిన బటర్ఫ్లైస్ పెడితేనే కేక్కి ఎంత లుక్ వచ్చిందో కదండి. మీకు ఎలా అనిపించిందండి? ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేశాను చూడండి. స్ప్రింకిల్స్ కొన్ని తీసుకొని మనం గోల్డ్ స్ప్రింకిల్స్ అండి, 0 సైజు స్ప్రింకిల్స్ అవి తీసుకొని అక్కడక్కడ ఒకే చోట ఎక్కువ స్ప్రింకిల్స్ అనేవి పడేలాగా మనం యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత పైన క్రౌన్ పెట్టాం చూడండి మనం, అక్కడ కూడా కొన్ని స్ప్రింకిల్స్ యాడ్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, అల్లా హాఫీస్, బాయ్ అండి.